ఆత్మకూరు నియోజకవర్గంలో 22 మంది లబ్ధిదారులకు 37,25,213 రూపాయల చెక్కులను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అందజేశారు. ఆత్మకూరు మండలంలో 6గురికి, మర్రిపాడులో 4గురికి, ఏఎస్పేటలో 1కి, అనంతసాగరంలో 3గురికి, చేజర్ల మండలంలో 5గురికి, ఇతరులకు 2 చెక్కులు మంత్రి ఆనం అందజేశారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు 205 కుటుంబాలకు 2,60,00,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ అందజేశామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. అలాగే ఎన్టీఆర్ ఆరోగ్య భరోసా పథకం వర్తించిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశామని చెప్పారు. అదేవిధంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది నెల్లూరు జిల్లా నాన్ డెల్టాలో కూడా 2వ పంటకు సాగునీరు ఇస్తున్నామని తెలిపారు. రబీ పంటకు మొత్తం 5,24,000 ఎకరాల సాగునీరు అందించడం జరుగుతుందన్నారు. గత 45 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో అత్యధికంగా 1,80,000 ఎకరాలకు మాత్రమే 2వ పంటకు నీరు ఇవ్వగలిగామని, కానీ ఈ ఏడాది 5,24,000 ఎకరాలకు అందిస్తున్నామన్నారు. అలాగే సోమశిల ప్రాజెక్టు మరమ్మతులకు నిధులు విడుదల చేయాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలిచ్చారని చెప్పారు. ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ఈ రోజైతే 22 మంది లబ్ధిదారులకి అనారోగ్యంతో వివిధ ఆసుపత్రులలో వాళ్ళకి ఎన్టీఆర్ ఆరోగ్య భరోసా రాని వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వాళ్ళకి నిధులు ఇప్పించే కార్యక్రమంలో ఇవాళ చేస్తూ ఉన్నాం. ఆత్మకూరు మండలం నుంచి 6గురు, మర్రిపాడు మండలం నుంచి 4గురు, ఏఎస్పేట మండలం నుంచి 1, అనంతసాగరం మండలం నుంచి 3గురు, చేజర్ల మండలం నుంచి 5గురు, ఇతరులు 2 కలిపి మొత్తం 22 మంది కుటుంబాలకి ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి 37,25,213 రూపాయలు వాళ్ళకి చెక్కుల్నే పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ 10 మాసాల్లో 11వ మాసం జరుగుతుంది. ఈ 10 మాసాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆత్మకూరు నియోజకవర్గంలో 205 కుటుంబాలు 2,59,28,051 రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి చెక్కుల ద్వారా పంపిణీ చేయడం జరిగింది. అంతేకాదు సోమశిల హై లెవెల్ కెనాల్ మొదటి 2 రిజర్వాయర్లు పూర్తి చేయాలి, దాని భూసేకరణకి నిధులు కావాలి అని అడిగితే ఇవాళ ఆ నిధులు విడుదల చేయండి అని చెప్పి నిన్న క్యాబినెట్ సమావేశంలోనే ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ స్పెషల్ సిఎస్కి ఆర్డర్స్ ఇచ్చి దాని పనులు చేపట్టమని చెప్పారు. మెట్ట ప్రాంత రైతాంగానికి కావాల్సినటువంటి నీటిని త్వరితగతిని ఇవ్వడానికి చేసేటువంటి కార్యక్రమంలో ఇవాళ గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సోమశిల హై లెవెల్ కాలువకి ప్రాధాన్యతనిచ్చి ఏర్పాటు చేయడం జరుగుతుంది.